హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో విద్యా సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఊరటనిస్తూ ఓ కీలక పథకానికి సంబంధించి 600 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో మరో విడతగా 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఆ లోపు విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోబోమని విద్యా సంస్థల్ని హెచ్చరించింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఇక దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్లో 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో విద్యార్థులు తమ ఫీజుల్ని స్కూల్స్, కాలేజీలకు చెల్లించేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఆయా విద్యా సంస్థలు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులకు పలు చోట్ల హాల్ టికెట్లు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 600 కోట్ల నిధుల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విడుదల చేసింది. త్వరలోనే మరో 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని, హాల్ టికెట్లు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీంతో విద్యార్థులకు ఊరట దక్కిందన్నట్లయింది. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక దీనికి సమాధానంగా వైసీపీ హయాంలో 4200 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని విద్యామంత్రి లోకేష్ తెలిపారు. వీటన్నింటినీ చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సభాసాక్షిగా హామీ ఇస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఇక దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.